రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలేసేటువంటి ప్రీపెయిడ్ కరెంటు స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఆనాటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని స్మార్ట్ మీటర్ల విషయంలో తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందం అదానీతో కూడినటువంటి అవినీతికరమైనటువంటి ఒప్పందం, వేల కోట్ల రూపాయలు చేతులు మారిని. మేము వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తాం, స్మార్ట్ మీటర్లు బిగించాం, స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అని ఆ రోజున పిలిపించారు. కానీ ఈ రోజున అదే స్మార్ట్ మీటర్లని కూటమి ప్రభుత్వం బిగించడానికి ప్రయత్నం చేయడం అన్యాయం. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించారు, ప్రైవేట్ సంస్థలకి, షాపులకి బిగించారు, ఇప్పుడు ఇళ్లకి బిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు 3 రకాలుగా ప్రజలకి నష్టదాయకం. ఒకటి, ఈ స్మార్ట్ మీటర్ యొక్క ఖరీదుని 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ప్రతి నెల బిల్లులో ప్రజల మీదే ఆ భారం వేస్తారు. ఒకటి. 2, టైమ్ ఆఫ్ ది డే పేరుతోటి కరెంటు ఎక్కువ కాలే సమయంలో ఆటోమేటిక్గానే ఛార్జీ మారిపోతుంది. అంటే ఉదయం ఒక ఛార్జీ, మధ్యాహ్నం ఒక ఛార్జీ, రాత్రికి ఒక ఛార్జీ ఉండే ప్రమాదం ఉంది. 3వది, మనం సెల్ ఫోన్లకి ఎలాగైతే ప్రీపెయిడ్ బ్యాలెన్స్ వేయించుకుంటున్నామో అలాగే ఇది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరు. అంటే కరెంటు కూడా ముందే మనం డబ్బుని చెల్లించాలి. సెల్ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే సెల్ ఎలాగైతే ఆగిపోతుందో, బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే మన ఇంట్లో కరెంట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అది తెల్లవారుజామున కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఏ టైం అయినా కావచ్చు. గతంలో లాగా కరెంటు స్తంభం ఎక్కి ఫీజు తీసేసే పరిస్థితి, హెచ్చరించే పరిస్థితి ఉండదు. అంచేత అన్ని విధాలా కూడా ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలకి నష్టదాయకం, భారాలు వేసేది. ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనని, బిగించే ప్రయత్నాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. స్మార్ట్ మీటర్లని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కనుక మొండిగా బిగిస్తే గతంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏదైతే పిలిపించారో పగలగొట్టండి అని, ఆ పగలగొట్టండి అనే పిలుపుని ప్రజలు అమలు చేయాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం, అంటే ఈ రోజు నుంచి రైల్వే ఛార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇది చాలా అన్యాయం. ప్రజలు ఇప్పటికే అధిక ధరలతోటి, పెట్రోల్ డీజిల్ ఛార్జీల భారంతో, ఇతర భారాలతోటి, కరెంటు ఛార్జీల భారంతో నలిగిపోతున్నారు. కేంద్రం పెంచినటువంటి రైల్వే ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఒకవైపునేమో సామాన్యులు ప్రయాణించేటువంటి జనరల్ బోగీల్ని ప్రభుత్వం పెంచట్లేదు, ఉన్న జనరల్ బోగీల్ని తీసేస్తున్నారు. రైల్వే స్టేషన్లో కానీ వీటిలో కానీ సౌకర్యాలు పెంచట్లేదు. ప్రజల భద్రతనేమో గాలి వదిలేశారు. ఇవన్నీ మానేసేసి ఈ రోజున రైల్వే ఛార్జీలు పెంచుతున్నాం, మేము వందే భారత్ రైళ్ళు వేస్తున్నాం, హై స్పీడ్ రైళ్ళు వేస్తున్నాం. అంటే సామాన్య ప్రజలకేమో అందుబాటులో లేకుండా మీరు వందే భారత్ రైళ్ళు వేసిన ప్రయోజనం ఏమి లేదు. 2వది, ఈ రోజున గ్రామీణ ప్రాంతాలకి బస్ సౌకర్యాలు లేవు. అనేక మారుమూల ప్రాంతాలకి, పల్లె ప్రాంతాలకి బస్సులు ఉండట్లేదు. ఆ బస్సులను వేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యతను అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రం కానీ చేపట్టట్లేదు. అంటే ఈ సౌకర్యాల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. పెంచినటువంటి రైల్వే ఛార్జీలని తక్షణం ఉపసంహరించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.